లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. సంజీవని ప్రాజెక్టు బిల్గేట్స్కి కాదు, జగన్కి ఇవ్వండి. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థం అవుద్ది. ముందుగా ఒక ఆడియో క్లిప్ వినిపిస్తా, అది విన్న తర్వాత దీనిపైన విశ్లేషణ చేసుకుందాం. రేపు రాష్ట్రానికి బిల్గేట్స్ వస్తున్నాడు. సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆర్టీజీఎస్ ఫలితాలని ఆయనకు వివరించబోతున్నారు చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. రాక్షసుడు వాడి పని ఏంటయ్యా అంటే మనకి ఏ రోగాలు ఉన్నాయో లెక్కగట్టి దాన్ని ఆ రోగాల్ని పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడు అన్నది ఎపిస్టన్ ఫైల్స్ లో కూడా తేలి. అయినా సరే వాడిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. ప్రపంచం మొత్తంలో ఇది బిల్గేట్స్. ఈ పేరు తెలియని వాడు ఎవడో ఉండడో ఒకటి. ఆయన గురించి నాకు తెలిసి చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఈ రకంగా మాట్లాడటం ఒక తెలుగులో మన రాష్ట్రంలోనే ఇలా ఉంటుందేమో బహుశా. బిల్గేట్స్ గురించి వాడు, వీడు, రాక్షసుడు, ఫ్రాడు, శాడిస్టు, ఇవి పదాలు. ఆయన ఎవరు? మైక్రోసాఫ్ట్ అధినేత. ఇవాళ విండోస్ కానీ ఎక్స్పీ కానీ ఇవన్నీ వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన సాఫ్ట్వేర్. సరే, అది ఆ విషయంలో ఎవరో కాదనరు. ఇప్పుడు ఇతను కూడా అదే మాట అంటే నేను ఇతని పేరు కూడా ప్రస్తావించదలుచుకోలేదు. సో ఫ్రాడ్. ఇప్పుడు ఆ సంజీవని ప్రాజెక్ట్ అంట ఆయనకు అప్పచెప్పటం వలన ప్రజల ఆరోగ్యాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టేసి, నేను ఇంకా వాళ్ళు అంటున్నా వాడి చేతిలో పెట్టేశారు అంటున్నాడు. వాళ్ళ చేతిలో పెట్టేసి ఫ్రాడ్ అది ఇది అని మాట్లాడుతారు. ఎందుకు ఇంత ద్వేషం? ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయండి. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ ఒక వ్యక్తి, అది కూడా ఒక ఫారెన్కి సంబంధించిన అతిపెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన చారిటీ ద్వారా 80% తన సంపాదన తీసుకొచ్చేసి చారిటీ కోసం ఉపయోగిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడుతూ, పైగా భారతదేశానికి ఆయన రావాల్సిన అవసరం ఏంటి? మనం రిక్వెస్ట్ చేసుకుని 1కి 100 సార్లు మీరు రండి, ఇక్కడ మా దగ్గర ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అంటుంటే, ఆయన వచ్చేసి మన ఆరోగ్యాలన్నీ చెడగొట్టేసేస్తాడంట, ప్రజలను భ్రాంతులకు గురి చేస్తాడట అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ నేను అందుకే నా టైటిల్ అన్నది. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి విజయసాయిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, గుర్తుందా మీకు? పలానా వ్యక్తి పెయిడ్ ఆర్టిస్టు జగన్మోహన్ రెడ్డి గారికి అని. సో అందు గురించే ఈ సంజీవని ప్రాజెక్ట్ అనేది బిల్గేట్స్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బాగుండేది బహుశా ఇతని ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే బిల్గేట్స్ ఫ్రాడు, బిల్గేట్స్ మోసగాడు, బిల్గేట్స్ దొంగ. మరి జగన్మోహన్ రెడ్డి గురించి భజన చేసుకుంటా మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అని ప్రశ్నలు తలెత్తవా? అక్కడ ఆల్రెడీ ఆయన పైన అనేక రకాలైన కేసులు ఉన్నాయి. అన్ని కేసులుంటే ఇంకా అసలు వీరుడు, సూర్యుడు, ధీరుడు, సరే భజన చేసుకున్నారు, ఎవరికాళ్ళు చేసుకోవడం అది వేరే విషయం. కానీ చివరికి రాష్ట్రానికి ఒక ఫారెన్ డెలిగేట్ వస్తే ఆయనను కూడా ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు ఇది అఫెన్స్ కింద వస్తుందా రాదా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లైన్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎందుకోసం వస్తున్నాడు? ఆయన స్వార్థం కోసం వస్తున్నాడు. ఆయన స్వార్థం కోసం వచ్చేవాడైతే ఆయనే ప్రపోజల్ పెడతాడు. ఒక ముఖ్యమంత్రి గారే ఆయన్ని కలిసి మీరు రండి, మాకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారంటే, ఏ చంద్రబాబు నాయుడు కంటే మేధావా ఈ వ్యక్తి? లేదు బిల్గేట్స్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడేంత తాహత ఉందా? పోనీ తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే మాట్లాడవచ్చు, ఓకే, దాన్ని కాదనలేరు. కానీ ఇప్పుడు నేను చెబుతుంది ఆ పాండమిక్ అంతా కూడా సృష్టికర్త ఈ బిల్గేట్స్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు అది ఎక్కడ వుహాన్లో పుట్టింది, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, అసలు అది ఇంకా డీప్ అనాలిసిస్ చేసుకోవాలి దాని మీద మాట్లాడాలంటే. కానీ ఇటువంటి వ్యక్తిని పట్టుకొని దొంగ,
అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే అసలు నేను అందుకని ఇటీవల కాలంలో ఒకటి గురువింద గింజ కూడా చూపించాను. గురువింద గింజ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని చెప్పేసి. అది ఎందుకంటే నేను అనుకోకుండా ఒకరోజు ఒక కొండ ఎక్కుతూ ఉంటే ఆ చెట్టుకి కాయలు అట్లా కాసిన గురువింద గింజలు కాసినప్పుడు దాన్ని పిక్ తీసి చూపించాను. ఒక వీడియోలో కూడా చేశాను. గురువింద గింజ ఆ ఫోటో తీయడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి గురువింద గింజలు చాలా చచ్చినాయి మనకి. ఎలా ఉంటాయంటే వీళ్ళు అసలు అబ్బా అంత స్వచ్ఛులు అనమాట. అసలు ఏ పాపము ఏ తప్పు చేయని వాళ్ళు, ఎదురు వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఆడిపోసుకుంటూ ఉంటారు. చివరికి బిల్గేట్స్ని కూడా వదలట్లేదు. ఎందుకు ఇంత జలస్ అంటే ఈ ద్వేషం అంతా బిల్గేట్స్ మీద కాదు, చంద్రబాబు నాయుడు పైన. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయనకి ఎప్పుడు పాలుపోదు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, ఒక కొత్తదనం తీసుకురావాలి, ప్రజల స్థితిగతులు మార్చాలి, ఆర్థికంగా స్థిరపరులు చేయాలి అన్న ఆలోచనో లేకపోతే ఏమో తెలియదు. కానీ ఆయన పైన అక్కసు ఉన్నవాళ్ళు ఈ రకంగా వెళ్ళగక్కుతూ ఉంటారు. బిల్గేట్స్ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 3వసారి తీసుకురావటం ఏ ముఖ్యమంత్రికైనా సాధ్యపడిందా? ఆయన 4వసారి సీఎం అయితే 3 సార్లు తీసుకురాగలిగారు. దురదృష్టమో అదృష్టమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ స్థాపనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కృషి చేశారు. మరలా తదుపరి ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆయన ఇప్పుడు ఈ చారిటీలు ఇవన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, దానికి సంబంధించిన సరే అది చేసుకోండి, మాకు ఇట్లా చేయండి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ప్లీజింగ్లో వెళ్తే దానికి సంబంధించి ఇవాళ ఇలా మాట్లాడుతున్నారంటే ఇవాళ మిగతా రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు ఎదురు చూస్తున్నాడు. బిల్గేట్స్ లాంటి వ్యక్తి వస్తున్నారు అంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఏపీ అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది, ఇన్వెస్టర్స్కి ఎవరికైనా సరే. మరి అటువంటిది ఇటువంటి విషం కక్కడం ఏంటో నాకు అర్థం కావట్లా. ఇప్పటికైనా ఇక మారరా? మన తెలుగు వాళ్ళలోనే ఎంత దరిద్రం అసలు. ఓ ప్రక్కన మంచిగా ఇచ్చేసుకుందాం అని చెప్పేసి ఓ ప్రక్కన రాష్ట్రం కుదేలైపోయి ఉంటే, ఆర్థికంగా చితికిపోయి ఉంటే, సరే పెట్టుబడులు రానివ్వండి, అలా చేయనివ్వండి, ఈ ప్రాజెక్టులు చేయనివ్వండి, క్వాంటమ్ వ్యాలీ అని అదని ఇదని ఇంత చేస్తూ ఉంటే, ఇంకా ఈ రకమైన ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఏ మాత్రమైన సామాజిక బాధ్యత ఉందంటారా? అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అని, అమరావతి రాజధాని అని, పోలవరం ప్రాజెక్ట్ అని ఇలా గత ప్రభుత్వ పాలనలో ఎప్పుడైనా ఇట్లాంటివి ఏమైనా విన్నామా మనం అసలు? అరే ఇక్కడ ఒక ఇండస్ట్రీ రాబోతూ ఉంది, అక్కడ అది జరగబోతూ ఉంది, ఇక్కడ వీళ్ళకి ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతూ ఉంది, అరే ఒక ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు, సిఐఏ సమ్మిట్ జరుగుతుంది. సమ్మిట్ అంటే భోజనాల కోసం ప్లేట్లు పట్టుకొని కొట్టుకోవడమా? అవి సిఐఏ సమ్మిట్లు గత పాలనలో. ఇప్పుడు ఇదే గత పాలనలో మళ్ళీ ఏంటి, దావోస్లో చలేస్తుంది 5 డిగ్రీలా. ఇంకేంటి అంటే అసెంబ్లీ సమావేశాలు మాట్లాడేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్లను బొబ్బట్లో మామిడి తాండ్రలా. ఇప్పుడేమో వీళ్ళు గూగుల్ డేటాబేస్ సెంటరు, కాగ్నిజెంటు, టీసీఎస్, విప్రో ఇది అవి, అప్పుడేమో అవి. ఏది కావాలి ప్రజలకి? ఇప్పుడు బిల్గేట్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ రోగాల పాలు చేసేసి దాన్ని సొమ్ము చేసుకోవాలని బిల్గేట్స్ అనుకుంటున్నాడా? మరి అటువంటిప్పుడు ఆయన చారిటీ ఎందుకు పెట్టుకోవడం? సో ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా ఎంత సిగ్గుచేటంటే కడుపు మండిపోతుంది. తప్పులు ఉంటే ప్రశ్నించండి, తప్పులేదు. కానీ డైరెక్ట్గా ఈయనేదో అన్ని పట్టేసుకున్నట్టు దొంగ ఫ్రాడు అది ఇది అని మాట్లాడుతున్నారు అంటే నిజంగా దీనిపైన చట్టపరమైన చర్యలు ఏమైనా ఉంటాయా? ఒక ఫారెన్ డెలిగేట్ కనుక మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇంత అవమానకరమైన రీతిలో మాట్లాడినప్పుడు లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుందా? నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు, కానీ జనరల్గా అడుగుతున్నాను నేను. సాధారణంగా ఎవరైనా ఒక పెద్ద మనిషిని మన ఇంటికి గెస్ట్గా పిలిచినప్పుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళు నోటి దోలగాడు ఈడెందుకు వచ్చాడు అది ఇది అని కనుక మాట్లాడితే ఏం చేస్తారు? ఇంటిలో 10 కలిసి కొడతారు, ఎవడైతే మాట్లాడాడో మాట్లాడండి. సో అది ఇంట్లో జరిగే వ్యవహారం. ఇదే సమాజంలో జరిగితే ఏం చేయాలి? మరి ఇట్లాంటి సామాజిక బాధ్యత లేని వాళ్ళు, మరి బాధ్యత కలిగిన వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళపైన ఎట్లా వ్యవహరించాలి? చట్టపరమైన చర్యలు ఏమైనా ఉంటాయా? లీగల్ యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చా? ఏంటి ఇందులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు నిజంగా మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల ప్రేమ ఉండి సామాజిక బాధ్యత ఉంటే మరి ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.